కాడు నువ్వు కాడు కదా నువ్వు కాడు ఖీచు నువ్వు ఎవరు తెలియకుండా ఎట్లా పోతారు మీరు మీరే ఉండి కూడా మీరే తీసిండి అది ఉండి కూడా తీసి మా నాన్నకి తీసినారు మీరు ఉండి కూడా మట్ట కుడిపించారు మీరు పోసు వినోద్ చెప్పినాడా వినోద్ లేదాడా చూడే చెప్పాడండి ఏ ఉండి కూడా చూడడానికి నా కొడుకులే నా కొడుకులు ఇష్టాచారం నా కొడుకులు కాడు 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 ఏం కాలేదు కాడు కాదు కాడు కాదు కాడుతూ 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 ఈ ఆడి గ్రామంలో ఉండి కూడా చూడడానికి నావుడు లేదా గారు ఆలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యతో అమ్మవారి వెండి ఆభరణాలు విలువైనటువంటి చీరలు ఎవరికి అధికారులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా స్థానిక వాసులకు కూడా సమాచారం ఇవ్వకుండా తన భార్యతో వెండి ఆభరణాలు చీరలు ఒక ఆటోలో వేసుకొని దారిలో వస్తుండగా మేము ఆలయ దర్శనం కోసం వెళ్తుంటే అక్కడ ఆపి ఏం తీసుకెళ్తున్నారు అని అడగగానే ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని పోతున్నాము మేము ఇంటికి తీసుకుపోతున్నాము అని సమాచారం ఇస్తున్నారు. అంటే అమ్మవారి ఆభరణాలు ఇలా ఎన్ని పోయాయి. గత 3 నెలల కిందట హుండీ దొంగతనం కూడా జరిగింది. అమ్మవారికి రక్షణ, అమ్మవారి వస్తువులు కావచ్చు, అక్కడున్న ఆస్తులు కావచ్చు, రక్షణ లేకపోవడం జరిగింది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ వారు ఖచ్చితంగా రక్షణ కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని భక్తులుగా మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు జరిగింది బ్రదర్? ఈరోజు ఉదయం. ఎవరు పట్టుకున్నారు అని? భక్తులే. ఏమిట్లా తీసుకుపోతా అన్నారు? ఆటోలో. మీ పేరు? మా పేరు హరికృష్ణ.